సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పటేల్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. మనది అడవుల జిల్లా అని, అడవులను కాపాడాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. Recently in a various judgment like Aravali Court, not only that one, lakes, we have seen that always feel like now we have converted many rights, what we can say fundamental rights, again say to ourselves only earth we have, so we have to protect, we can recycle it, not to throw in the sustainable living, healthier and safer. Together let us protect. सर मेरे కొంచెం सर ओके सर मैडम सर గౌరవ సుప్రీంకోర్టు మరియు గౌరవ హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, బార్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో మరియు మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో ఈరోజు కోర్టు ఆవరణలో అనేక మొక్కల్ని ప్లాంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణం యొక్క ప్రాముఖ్యత గురించి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం మీద చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసినటువంటి డిఎఫ్ఓ శ్రీ ప్రశాంత్ పాటిల్ గారికి, అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నగేష్ గారికి, ఇతర న్యాయవాదులకు, గవర్నమెంట్ ప్లీడర్ గారికి, పీపీలకి అందరికి కూడా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, పర్యావరణాన్ని కాపాడటంలో మనందరం కూడా ముందు ఉండాలి. మనది సహజసిద్ధమైన అడవుల జిల్లా, దాన్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా కష్టపడాలి. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టినా మీరు న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొచ్చినా, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.